ఇప్పటికైనా కూడా అధికారులని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దయచేసి ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటిసిలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని చదువుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికో జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటిది ఆయన? లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు. ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకి ఫైనల్గా ఇంకొకటి చెప్తున్నా, అధికారులకి ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తము 23 సీట్లకు పడిపోయి కిందికి పడిపోయింది. అధికారులు ఎటువంటి అటు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇవాళ మీ పరిస్థితి ఏంటిదాడా ఆంధ్రప్రదేశ్లో అధికారులు? రేపు తెలంగాణలో కూడా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ కొంగు చేస్తాము, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము అని మీరు అనుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారు చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతర అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, డబుల్ ఉంది బ్రదర్. ఇప్పుడు 30, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తామా, 2.5 టన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నానా, ఇప్పుడు ఒక లారీ TS 36 TA 4689 అని ఒక లారీ ఉంది. ఈ లారీ
దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది 32 టన్స్ లేకుంటే 36 టన్స్ మ్యాక్స్. ఇగో వే బ్రిడ్జ్ దగ్గర చేసింది యూ కెన్ సీ ఇట్ ఈస్ 76.5 టన్స్, అంటే లిటరలీ డబుల్ మీద. ఇట్స్ మోర్ దెన్ డబుల్, ఇట్స్ డబుల్ అనుకో. దానికి లారీ ఇస్ ది 14 టన్ తీసేస్తే, లారీ వెయిట్ 14 టన్ తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ ద వెయిట్. ఎస్ ట్రావెల్ చేస్తాం. ఇట్ ఈస్ ద ట్రూత్, ఇట్ ఈస్ లైవ్ పట్టుకున్నాం, ఎవిడెన్స్ చూపించినాం. అయితే అరే రూల్స్ కదా బ్రదర్, అయితే నేను తయారు చేసింది కాదు కదా, లైవ్గా ఆర్టీఓ గారు ముంగట ఇవి లైవ్గా వే బ్రిడ్జ్ తీసుకొని వచ్చినా మీకు రిలీజ్ చూసిన. అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్తున్నా. ఆ లారీ తట్టుకోలేక దాని కెపాసిటీ 32 టన్స్ ఉంది, వాళ్ళు 73 టన్స్ అలా తీసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో బ్యాలెన్స్ ఉండదు, దాంట్లో ఫ్లై యాష్ అంతా పైనుంచి వస్తుంది, అదంతా రోడ్డు మీద పడుతుంది. ఆ రోడ్డు మీద పడడంతో ఏమవుతుంది, ఎవరైనా బైక్లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు. అదే విధంగా చెప్తాను మీకు, ఆ లారీ రోడ్డు మీద పడడంతో ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడుతుంది, బండ్లు స్కిడ్ అవుతాయి. అదే 2 వీలర్ మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయి చనిపోయింది. నా దగ్గర మిత్రుడు చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ యంగ్ బాయ్ ఈజ్ జస్ట్ అరౌండ్ 27-28 ఇయర్స్ ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి బ్రదర్? ఇంత దారుణం. అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు. అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు. నేను 1.5 మంత్ నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను, ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి, చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది. హుజరాబాద్లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు చనిపోయినరు, మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి, దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది. బ్రదర్ క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయి బ్రదర్. మీ క్యాల్కులేషన్ సింపుల్గా చెప్పినా నీకు, సింపుల్ క్యాల్కులేషన్ నేను ఎక్కువ చెప్పచ్చు నాన్న. 25,000 to 30,000 రూపీస్ పోతుంది దేనికి, ఒక్క లారీకి 32 టన్స్ ఆర్ 36 టన్స్. దీనికి డబుల్ పోతుంది అనుకో, అదనపు 30,000 రూపీస్ మిగులుతున్నాయి కదా. ఆ 30,000 ఇంటూ 300 లారీస్ ఎవ్రీడే పోయేది 90 lakhs అవుతున్నాయి. 50 కూడా కాదు, 90 lakhs. కానీ ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, 50 lakhs డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి. ఈ మంత్రి గారి కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. నేను చెప్పేది అబద్ధం అయితే చందు, మీద మీడియా ఉంది లైవ్, నువ్వు ఇప్పుడు కూడా ఓ. నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్ హ్యాండెడ్ కూడా చెప్పిన చందు గారు, లైన్గా 100 లారీలు ఆగినాయి నేను హుజరాబాద్ ఆపిన రోజు. ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు, సీజ్ చేసి పోయినరు. తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి బండ్లు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయలేదు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎగ్జాక్ట్లీ ఎవరు ఓకే సార్ వి విల్ లుక్ ఇన్ టు ఇట్ అంటారు, చేయరు. దాని అర్థం ఏంటిది? ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు పోతుందన్నట్టే కదా. వాట్ ఎల్స్ దీంట్లో అనేది ఏముంటుంది సార్? డెఫినెట్ కదా, ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్, సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు పంచుకుంటారేమో ఇద్దరు, అందుకే ఎవరు దాంట్లో స్పందిస్తారు. లేకుంటే మంత్రిది ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పిన మొత్తం దేశమంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది అంతే, రేవంత్ పొన్నం ట్యాక్స్. ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ బికమ్ ఆర్పీ ట్యాక్స్. రేవంత్ పొన్నం ట్యాక్స్ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం, మంచిగా చెప్పింది నాకు నుంచి అందించారు. దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్. థ్యాంక్ యూ బ్రదర్. అనే దీనికి కూడా ఆన్సర్ చెప్దాం బాబు, మీ ఒక్క నిమిషం ఇది కూడా చెప్దాం, మీ ఉష్కేది కూడా నీకు చెప్తున్నా. 10 years 2004 to 2014 కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ శాండ్ మీద గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంతండి? 47 crores పర్ యానం.
టోటల్ ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ ఇయర్ ఎంత అండి? 5700 crores అంత ట్రాన్స్పరెంట్గా పనిచేసినాం. ఇక దీనికే మీ ఆన్సర్, ఇక దీనికంటే పెద్ద ఆన్సర్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.